సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. ఎంతో మంది ఈ లోకంలో కొందరు భార్యాభర్తలు విడిపోయి ఎంతో కలిసున్న నరకంతో అనుభవిస్తూ కాపురాలు చేస్తూ ఉన్నారు. భర్త టార్చర్ తట్టుకోలేక, తల్లిదండ్రుల సపోర్టు లేక, ఏమైనా చేసుకుంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అనే భయంతో, నా అనేవాళ్ళు లేక చూస్తూ బ్రతుకుతూ నరకం అనుభవిస్తున్న అమ్మాయిలు ఎందరో. భార్య తప్పు చేసిందని గుండెల్లో పెట్టుకొని పిల్లల కోసం బ్రతుకుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఈ భార్యాభర్తల కోసం మనం ప్రార్థన చేద్దాము. ప్రార్థనలో అందరూ మోకరించండి, ఏకీభవించండి, తలలు వంచి ప్రార్థిద్దాం. భార్యాభర్తలకి మధ్యలో అడ్డుగోడలు లేకుండా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని ప్రార్థిస్తున్నాను. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, ప్రేమ ఎప్పటికీ నిలిచే ప్రేమ. మీరు కుటుంబాన్ని స్థాపించిన దేవుడవు. వారు ఎప్పుడో ప్రేమను మీ ఆశీర్వాదంతో ఒకటయ్యారు. కానీ ఏదో కారణంగా ఈ ప్రేమ సంబంధం నడకను విరిగిపోయింది. వారు విడిపోయారు, దూరమయ్యారు. ఆ మనసుల మధ్య ఉన్న గోడలు కూలిపోయాయని ప్రార్థిస్తున్నాను. కూలిపోవాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి హృదయంలో ఉన్న గర్వాన్ని, ఆవేశాన్ని, బాధను, అపార్థాలను మీరు తొలగించండి. ఒకరి పట్ల మరొకరి క్షమించే మనస్సు కలిగించండి. మీరు చూపిన క్షమాపణ, ప్రేమను వారు అనుభవించి ఒకరినొకరు కూడా క్షమించగలిగే ఇలా చెయ్యండి. హృదయంలో ప్రేమను పునరుద్ధరించండి. పరస్పర విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పండి. మీ చిత్తాన్ని వారు అనుసరించాలనే కోరుకుని వారిలో నింపబడి ఈ సంబంధం మళ్ళీ బలపరచాలని, మీ శాంతితో నిండిన గృహంగా మరలా నేను ప్రార్థిస్తున్నాను. వారు కలిసి మలిసి మళ్ళీ జీవించాలని, మీ సాక్షిగా నిలవాలి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. సిస్టర్స్, బ్రదర్స్, మీరు ఎన్నడూ కలిసిమెలిసి ఉండాలి. మీ మధ్యలో అడ్డుగోడలు ఏమీ ఉండకూడదు. మీరు తలలు వంచి ఇలా ప్రార్థించండి, మోకరించండి. ఏ అడ్డుగోడలైనా మీ మధ్య ఉండవు. ప్రభువా, నా హృదయం నిండా బాధతో ఉంది. నా జీవితం భాగస్వామిని నీవు పిలిచి ఉన్నావు. నా ప్రాణంలో ఖాళీగా మిగిలిన చోట ఏ చెయ్యాలో నాకు తెలియడం లేదు. ప్రభువా, నా హృదయం నిండా బాధతో నిండి ఉంది. నా జీవిత భాగస్వామిని నువ్వు పిలుచుకున్నావు. నా ప్రాణంలో ఖాళీగా మిగిలిన చోట ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఈ కోల్పోయిన బాధతో నా కన్నీళ్ల మధ్య నీ శాంతి కోసం మొరపెడుతున్నాను. నా మనసు, నా మనోధైర్యము నీవు నిలబెట్టు. నీ వాగ్దానమును నన్ను ముందుకు సాగే ధైర్యం నాలో కలిగించు. ప్రభువా, నీవే నా ఆశ్రయం, నీవే ఓదార్పు, నీవే నా పక్కన ఉన్నావని తెలియజేయు. నా ఒంటరితనాన్ని నీ ప్రేమతో నింపుము. నా ప్రియమైన భార్యను లేదా భర్తను నీ చేతుల్లో అప్పగించుతున్నాను. ఆత్మతో శాంతి, విశ్రాంతి పొందేలా చెయ్యి. నీవు నన్ను రోజు నడిపించు, నీ మార్గంలో నడిపించు. నాకు ఇచ్చిన మిగిలిన జీవితం నీ కొరకు బ్రతికేందుకు సహాయము చెయ్యి. ఈ నిరాశలో ఆసన చూపు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను అని ప్రార్థించండి. సిస్టర్స్, బ్రదర్స్, మీరు ఎన్నడూ సంతోషంగా ఉండండి. మీరు యేసయ్య దగ్గర మోకరించండి. మీ హృదయాల్లో దేవుడు సంతోషాన్ని నింపుతారు. హల్లెలూయా. మీ ప్రియమైన యేసు బిడ్డ రామలక్ష్మి.